ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి నారాయణపురం మరియు ఎల్లారెడ్డిపేట గ్రామాల్లో వైభవంగా సీతారాముల కళ్యాణం జరిగింది। భక్తులు భారీగా తరలివచ్చి కళ్యాణాన్ని కన్నులారా తిలకించారు। శ్రీరామ నవమి సందర్భంగా ఆదివారం ఎల్లారెడ్డిపేట సాయిబాబా గుడిలో సీతారాములను ఊరేగింపుగా పురవీధుల్లో పల్లకి సేవ నిర్వహించారు। ఆంజనేయ స్వామి మాల ధరించిన భక్తులు పల్లకి సేవ మోస్తూ జై శ్రీరామ్ నామస్మరణ వినిపించారు। అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు గుండయ్య పంతులు ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం వైభవంగా జరిపించారు। నారాయణపురం గ్రామంలో గోపి శర్మ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది। మరియు కిషన్ దాస్ పేట భక్త సంఘంలో శ్రీరామ నవమి సందర్భంగా ఆదివారం భక్త సంఘంలో శ్రీ గోవిందరాజుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేద పండితుల మధ్య సీతారాముల కళ్యాణం జరిపించారు। ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఆంజనేయ స్వామి మాలధరణ భక్తులు పాల్గొన్నారు। అక్కడ ముట్టిస్తాం పాలు కూడా చంద్రునికి ఆధిపత్యం మనస్కారకులు ఋగ్వేదంలో చంద్రమా మనసు జాతక ఉంది కాబట్టి తలంబ్రాలు పోసుకునేప్పుడు ఒకరి కళ్ళలోకి ఒకళ్ళు చూసుకుంటూ చక్కగా దాంపత్య జీవితం బాగుండాలి, అన్యోన్యంగా ఉండాలి, జీవితాంతకాలం వరకు భర్త ఎన్ని రోజులైతే ఉంటుందో భార్య కూడా అన్ని రోజులు ఉండాలని చెప్పేసి కలకాలం వర్ధిల్లాలని చెప్పేసి పిల్లాపాపంతో సుఖంగా ఉండాలని చెప్పేసి మీరందరి జన్మ ధన్యము సుకృతము। ఎన్నో జన్మ పూర్వజన్మ సుకృతం చేత నారాయణపురం గ్రామంలో రామాలయం ఉండడము, ఆ ఊరిలో మీరు జన్మించడము, ఇంత చక్కగా కళ్యాణ వైభవాన్ని చేసుకోవడం అనేటువంటిది మీ అదృష్టంగా భావిస్తూ మీ అందరికీ కూడా ఆశీర్వచనం చేస్తున్నా। జై శ్రీమన్నారాయణ। సీతారామచంద్ర భగవానికి రాజారామచంద్ర టెంపుల్ లోపల పూజలు తర్వాత వాళ్ళు చదివేటువంటి మంత్రాల మధ్య చాలా ఎంతో జరిగేదట సమర్పిస్తున్నారు। అమ్మవారికి పసుపు కుంకుమ మరియు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ ఎన్నికలు ఉత్కంఠభరితంగా సాగాయి। క్లబ్ అధ్యక్షులుగా ఆకుల జయంత్, ప్రధాన కార్యదర్శిగా ఆడపు మహేందర్ ఎన్నికయ్యారు। నెంబర్ 2 ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ ఎన్నికల ప్రశాంత వాతావరణంలో ఉత్కంఠభరితంగా సాగాయి। నేటి ఉదయం 8 గంటల నుండి 1 గంట వరకు పోలింగ్ నిర్వహించారు। అనంతరం 2 గంటలకు కౌంటింగ్ ఎన్నికల అధికారులు కారునాల భద్రాచలం, టీవీ నారాయణ, తడక విశ్వనాథం ఆధ్వర్యంలో సాగింది। 83 మంది సభ్యులు గల సిరిసిల్ల ప్రెస్ క్లబ్ ఎన్నికలు అందరినీ ఆశ్చర్యపరిచేలా సాగాయి। ఆద్యాంతం ఓటు కోసం అభ్యర్థులు వేడుకోవడం, వారిని ప్రసన్నం చేసుకోవడం కోసం నానా తంటాలు పడ్డారు। ఎన్నికల్లో ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా ఆకుల జయంత్, ప్రధాన కార్యదర్శిగా ఆడపు మహేందర్, ఉపాధ్యక్షులుగా బొడ్డు పరశురాములు, సహాయక కార్యదర్శిగా కంకణాల శ్రీనివాస్, కోశాధికారిగా వంకాయల శ్రీకాంత్ ఎన్నికయ్యారు। సభ్యులుగా బుస్స రామనాథం, చోటపల్లి వెంకటేశం, దుమాల రాము, జంగిలి రాజు, ముండ్రాయి శ్రీనివాస్, ప్రయాకర్ రావు, వేణు తదితరులు పాల్గొన్నారు। ప్రయాకర్ రావు, వేణుకుమార్లు ఎన్నికయ్యారు। సాల్వానాటి ఇట్లా జరిగే క్యాషియర్ కూడా
గంభీరావుపేట అంజన్న ఆలయ అభివృద్ధి చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ అన్నారు. గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట శ్రీ వీరాంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కమలాకర్ శర్మ, అజయ్ శర్మ వీరికి వేదోక్త ఆశీర్వచనం ఇచ్చి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా నాగుల సత్యనారాయణ గౌడ్ ఆలయ అభివృద్ధి కోసం 51,000 రూపాయలు విరాళం అందించారు. అనంతరం నాగుల సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో ఆంజనేయ స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిందన్నారు. ఎంతో చారిత్రాత్మక వైభవం కలిగిన ఈ దేవాలయం గత పాలకుల వల్ల ఎలాంటి అభివృద్ధికి నోచుకోకుండా నిర్లక్ష్యానికి గురైందని అన్నారు. ప్రభుత్వ ఆది శ్రీనివాస్, మంత్రి పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ దృష్టికి తీసుకెళ్లి ఆలయ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సుధాకర్ శర్మ, ఏఎంసీ వైస్ చైర్మన్ పాదూరి అంజురెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ మణిదీప్ రెడ్డి, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు సతీష్ రెడ్డి, రాచర్ల వెంకట్, అనుభవ వెంకటేష్, పత్తెం ఆంజనేయులు, వడ్ల ఆంజనేయులు, వడ్డ శ్రీనివాస్, కమ్మరి కేశవులు, కొమ్ము చంద్రం, పాతూరి రాజిరెడ్డి, రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అది సమంజసమైన కోరిక. ఇది ఒక గ్రంథాలయ చైర్మన్గా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, ఇన్ఛార్జ్ మంత్రులు మా ఉత్తమ కుమార్ రెడ్డి గారు, మంత్రి శ్రీధర్ బాబు గారు, అలాగే ఇండియన్ మినిస్టర్ గారు వారి దృష్టి కూడా తీసుకొని వెళ్ళి పాది అతి తొందరలోనే ఈ బిల్లుకు ఒక శాంక్షన్ ఎంత ఎస్టిమేట్ అవుతుంది, ఎస్టిమేట్ తయారు చేసుకొని ఆ ఎస్టిమేట్లతో కార్యక్రమాల మంత్రుల ద్వారా ఇక్కడ ఒకటి మేము బ్రిడ్జ్ ఇనాగ్రేషన్ చేసుకొని అదే వారి హయాంలోనే మళ్ళీ బ్రిడ్జి వాటిని పూర్తి చేసుకుందామనే ఆశ అది ఉంది. ఈ భీముని మల్లారెడ్డిపేట గ్రామ పెద్దలకు దానికి అనుగుణంగా తప్పకుండా ఇది సాధించుకుందామని చెప్పి మీ అందరితో కోరుతూ ఆ దైవ కృప కూడా కావాలి. ఆ దైవ ఆశీస్సు కూడా తప్పనిసరిగా ఈ భీముని మల్లారెడ్డిపేట ఆలయ డెవలప్మెంట్కు చేదోడుగా వారి కూడా ఆశీస్సులు ఉంటాయి. అప్పుడు విడుదలైన తర్వాత ఒక పెద్ద కార్యక్రమం మనం ఇక్కడ చేసుకున్నాం, దాని బ్రిడ్జిని ఇనాగ్రేషన్ చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ శ్రీరామ నవమి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో శ్రీ సీతారాముల కళ్యాణాలు అంగరంగ వైభవంగా నేత్రపర్వంగా సాగాయి. కోదండ రాముని కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీరామ నవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగాయి. జానకి జగదాభిరాముల కళ్యాణ వేడుకలకు జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు దేవాలయాలు ముస్తాబయ్యాయి. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పలు హనుమాన్ దేవాలయాల్లో భూదేవి తనయ సీతమ్మకు దశరథ మహారాజు కుమారుడు శ్రీరాముని కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని విద్యానగర్, అభయాంజనేయ స్వామి దేవాలయం, వెంకటేశ్వర స్వామి దేవాలయం, పెద్ద పోస్ట్ ఆఫీస్, శ్రీరాముల దేవాలయంలో, ఆర్యవేశ భవనంలో, పద్మనగర్ హనుమాన్ దేవాలయంలో, వెంకంపేట పురజన సంఘం, సర్దార్ నగర్ గురుకుల ఆశ్రమ హనుమాన్ దేవాలయం, నెహ్రూ నగర్ హనుమాన్ దేవాలయం, గాంధీనగర్ శ్రీ రుక్మిణి విఠలేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. నేటి ఉదయం సీతారాముల విగ్రహాల్ని పట్టణంలో ఊరేగింపుగా దేవాలయాలకు తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేసిన కళ్యాణ మండపంలో శ్రీ సీతారాముల కళ్యాణం వేదమూర్తులైన బ్రాహ్మణ సమక్షంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం మహిళలు భారీగా తరలివచ్చి సీతారాముల దంపతులకు ఒడిబియ్యం సమర్పించారు. తదనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. प्राप्ते मुहूर्ते आरभ्य ఇప్పుడు ప్రారంభమైన ఉత్సవం మనం
ప్రపంచానికి వారు ముఖ్యమైన సంపదలు. ఒకరిపై ఒకరు ప్రేమ, అభిమానాన్ని, విశ్వాసాన్ని అన్నిటికీ కూడా వారు ఆదర్శ దంపతులుగా నిలుస్తూ ఉన్నారు. కాబట్టి వారి అడుగుతాలలో మనం అందరం కూడా వేదాల్సినటువంటి విశ్వాసాన్ని, ప్రేమను ప్రపంచానికి తెలియజేసి తల్లిదండ్రుల పట్ల ఏ విధమైన గౌరవాన్ని మనం ప్రదర్శించాలి. భక్తుడు స్వామివారు ఆ సందర్భంలో లక్ష్మణ్ అంటాడు, ఎంత మహద్భాగ్యము అని, ఎంత బాగా ఉంది అని అంటే కూడా మనం పుట్టినటువంటి స్థలం, అది జన్మనిచ్చినటువంటి తల్లినిచ్చినటువంటి అయిపోయింది. తర్వాత సీతను తీసుకుని వచ్చాడు. ఎంత ప్రేమ కలిగి, ఎంత పవిత్రమైనటువంటి సాధువి. కానీ లోక అపవాదుని తొలగించి అమ్మ చింతనే ప్రేమించమే గంటాకమే జీవించమే దృష్టించమే విద్యుత్వమే. నమస్కారం. అందరు నవ్వండి. ఎందుకు ఇట్లనే పట్టుకోరు వద్దు ఇట్లనే. కాబట్టి నిశ్చింతగా కూర్చోండి. అయ్యా హనుమాన్ స్వామి లక్షయోజన విస్తీర్ణ జంబద్వీపే భరత వర్షే వివిధ తురతర క్రీడా విరాజమానాగత విషాద పరిమళ
యంత్రదాటి చతుర్థ ధర్మవర్ణిత శాస్త్రదర్శకాల యోజనోన్నత కథం భవిష్యదేవి దస్యమందారస్య శాంతి భరతఖండే ఇదానీం తవ వర్తమానస్యాద్యస్య పరిమితస్య యోచనపూర్వార్థం పంచాశత్యతం భవతి మత్స్యపూర్వరాహనారసం వా వామన భార్గవరాగవకృష్ణపూర్తకల్పితశామకారాణాం పద్య పరిగణిత నవమ సంఖ్యాత చారువాహనశికే ఇదం त्रागं सन्महायुगे अष्टाविंशत्सहस्रान्विता सप्तदशलक्षोत्तकृतायके याते वेतायके याते पुनश्चत्यस्तान्वितार्थलक्षा मेरोर्दक्षिणदिग्भागदेशे लक्ष्यवायुव्यप्रदेशे कृष्णा गोदावरीमध्यदेशे శోభన మీ భక్తాంజనేయ స్వామి దశరథ మహారాజు వాళ్ళైతే గోత్రం చెప్పాలి. మరి ఇక్కడ బూట్ల సుదర్శన్ గారు కోరుతున్నారు. కాదు కాబట్టి అదేవిధంగా జనక మహారాజు కూడా మే పంచ మీకున్నది. మరి ముఖ్యులు జనక మహారాజు యొక్క తండ్రి వాళ్ళ తండ్రి అంటే జనక మహారాజు తాత పేరుతో సహా చెప్పుకోవాలి. మనం వాళ్ళది ప్రవర అంటామండి. మనం కూడా మన ఇంట్లో కళ్యాణం జరిపించేటప్పుడు ప్రవర చెప్పుకుంటాము. వివాహ సమయం లోపల 3 విజ్ఞప్తి కార్యక్రమం రావాలమ్మా. అక్క అయిపోయిందా? ఎక్కడకా? బీసీలకు విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించేది లేదని పోరాడి సాధించలేనని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హనుమంతు అన్నారు. సిరిసిల్ల బీసీ భవన్లో బీసీల ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీసీ సంక్షేమ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు వీరనేని మల్లేష్ యాదవ్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హనుమంతు హాజరయ్యారు. ఈ సందర్భంగా పర్ష హనుమంతు మాట్లాడారు. పెంచిన 42% రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని, అలా చేయక నాణ్చివేత విధానాన్ని అవలంబిస్తే ఢిల్లీపై దండెత్తుడే అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఉద్యమం ఉధృతమైందని, అన్ని రాజకీయ పార్టీలు బీసీ జపం చేస్తూ ఉన్నాయని పర్ష హనుమంతు తెలిపారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అర్థం చేసుకోవాలని, అలా చేసుకునే పక్షంలో కేంద్రానికి మోదీకి బీసీల ఉద్యమ రుచి చూపిస్తామని పర్ష హనుమంతు హెచ్చరించారు. జంతర్ మంతర్ వద్ద జరిగిన బీసీల పోరు గర్జనలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారని, అంతేకాక దేశంలోని 16 రాజకీయ పార్టీల ఎంపీలు, ప్రతినిధులు పాల్గొనడం ఒక చరిత్ర అని పర్ష హనుమంతు అన్నారు.
అదేవిధంగా దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల నుండి బీసీ ఉద్యమకారులు పాల్గొనడం భవిష్యత్తులో ఓబీసీల ఐక్యతకు నిదర్శనమన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు వీరవేణి మల్లేష్ యాదవ్, పట్టణ అధ్యక్షుడు దొడక కమలాకర్, ఎల్లారెడ్డిపేట మండల శాఖ అధ్యక్షుడు కంచర్ల రాజు, నాయకులు నల్ల శ్రీకాంత్, బోయిన శ్రీనివాస్, బచ్చు ప్రసాద్, చొక్కి కైలాస్, సబ్బాని వేణు, కోడం రవీందర్, దుబాల కొండయ్య, చిందం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 2 నాడు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద బీసీల పోరుగర్జన పేరిట జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున అక్కడ నిరసన కార్యక్రమం, ధర్నా కార్యక్రమం చేపట్టినాం. 42% రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని చెప్పి ఆయన ప్రధాన డిమాండ్ కొని అక్కడ చేయడం జరిగింది. అందులో పాల్గొనడానికి రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పెద్ద ఎత్తున వచ్చి అక్కడ ప్రోగ్రాంలో పాల్గొని విజయవంతం చేసినందుకు ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ శ్రేణులకు నా నుంచి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆ మీటింగ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్లో ఒక చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒక ప్రత్యేకమైన ఒక రైలు మాట్లాడుకొని స్వచ్ఛందంగా బీసీలు అక్కడ ఢిల్లీలో పెద్ద ఎత్తున ఈ బీసీ పోరుగర్జన సభ పెట్టడం, అందులో రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మంత్రులు, అదేవిధంగా బీసీ ఎమ్మెల్యేలు, వీళ్ళంతా ఆ పోరుగర్జనలో పాల్గొనడం నిజంగా సంతోషం. ఒక వీళ్ళే కాదు, భారతదేశంలో ఉన్న మొత్తము 29 రాష్ట్రాల నుంచి బీసీ సంక్షేమ సంఘం ప్రజలందరూ అలా పాల్గొనడం జరిగింది. మిగతా ఈ 16కు సంబంధించిన రాజకీయ పార్టీలు అందరూ ఈ బీసీ ఉద్యమంలో, ఈ బీసీ బహిరంగ సభలో పాల్గొనడం అనేది నిజంగా అదొక చరిత్ర, గొప్ప విషయం. అంటే దీన్ని బట్టి ఈ బీసీ వాదం అనేది తెలంగాణలోనే ఈ 42% రిజర్వేషన్ల కొరకే ఈ బీసీ వాదం అనేది ఇక్కడ ఒక యూనిటీ ఏర్పడ్డది. ఈ సాధించుకోవాలనే కసి వచ్చింది బీసీలల్లా. దాంట్లో భాగంగా అందరు ఢిల్లీకి పోవడము, ఇక్కడ బీసీ వాదం ఇక్కడ బలపడము, అదేవిధంగా ఢిల్లీలో కూడా మొత్తము అందరూ బీసీ 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 అనేది బీసీ జపం అవుతుంది. అక్కడ ఢిల్లీలో ఈ బీసీ ఉద్యమము ఈ 42% రిజర్వేషన్ల కొరకు తయారైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే మంచి మనసుతోని, గొప్ప మనసుతోని ఈ బీసీలకు విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లను ఇస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడము, ఆ విధంగా ఆమోదించడము, కేంద్రం పంపడము మంచి నిర్ణయంగా తీసుకున్నారు. కాబట్టి సెంట్రల్లో కూడా ఈ మొన్నటి బీసీ గర్జన చూసానా, లేకపోతే అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తున్న క్రమంలో 16 ప్రధానమైన రాజకీయ పార్టీలు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 100 ఎంపీ సీట్లు ఉన్నాయి, ఆ పార్టీ, ఇవన్నీ పార్టీలు కూడా సపోర్ట్ చేస్తున్న క్రమంలో నరేంద్ర మోడీ, ఒక బీసీ అని చెప్పుకున్న నరేంద్ర మోడీ ఈ బీసీలకు ఈ విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగం 40% రిజర్వేషన్లు వచ్చే విధంగా మీరు కృషి చేయాలని చెప్పి ఇక్కడ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఒక న్యాయబద్ధంగా, ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఇది సాధించుకునేందుకు పోరాడుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్లు సాధించుకునే వరకు బీసీ సంక్షేమ సంఘం పోరాడుతూనే ఉంటుంది. ఒక ప్రణాళిక కార్యాచరణ కూడా చేపడతాం. మొన్నటి బీసీ పోరుగర్జనకే ఈ పరిమితం కాదు, ఈ కదలిక వచ్చింది దేశవ్యాప్తంగా, బీసీ ఉద్యమం దేశవ్యాప్తంగా వెళ్తుంది. కాబట్టి వెంటనే ఈ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం దీనికి సహకరించాలి. ఉభయ సభలో, పార్లమెంట్లో ప్రవేశపెట్టి జీవో తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, ఒకవేళ ఇంకా నాన్సివేత ధోరణి అవలంబిస్తే మాత్రం పట్టించుకోకపోతే మాత్రం తప్పకుండా దేశవ్యాప్తంగా బీసీ శ్రేణులు అందరం కలిసి ఢిల్లీకి మోడీ పైన దండెత్తుడు తప్పనిసరి చేస్తాం. ఆ బీసీ ఉద్యమ రుచి కూడా మేము చూపిస్తాం. తప్పకుండా బీసీ ఉద్యమం రుచి చూపిస్తాం. గతంలో అనేకమైన ఉద్యమాల చరిత్ర ఉన్నది మన భారతదేశంలో, తెలంగాణలోని. ఇప్పుడు వచ్చేది బీసీ ఉద్యమే. కాబట్టి ఈ బీసీ ఉద్యమము ఉధృతము చేస్తాం. కాబట్టి మళ్ళొక్క మారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తంగలపల్లి మండలం పద్మనగర్ మరియు ఇంద్రనగర్ లో కన్నుల పండుగగా శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
తంగలపల్లి మండలం పద్మనగర్ గ్రామంలో అలాగే ఇందిరానగర్లో కన్నుల పండుగగా శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ సీతారాముల కళ్యాణానికి మాజీ జడ్పీటీసీ కోడి అంతయ్య హాజరై స్వామివారి కళ్యాణం తిలకించి ప్రత్యేక పూజలు చేశారు. వీరి వెంట మాజీ సర్పంచ్ ముడారి పోచయ్య, మాజీ వార్డు సభ్యులు పవన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కడారి నవీన్ రెడ్డి స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నారు. जानकी माताय नमः ओम जय नमः ओम सर्वपुत्राय नमः बोलो सीतारामचंद्र ఇగో కూర్చో ఆయనే కాని కాని ओम नमो स्वनंताय सहस्रमूर्तये सहस्रपादाशिरोरुभ భారతీయ జనతా పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. గోపి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ 1980లో జనసంఘం ద్వారా ఆవిర్భవించిందని అన్నారు. అంత్యోదయ సిద్ధాంతాన్ని పాటిస్తూ అందరికీ సమాన హక్కు ఉండేలా బీజేపీ ముందుకు సాగుతుందన్నారు. శ్రీరాముడికి ఆంజనేయులు ఎలా తోడుగా ఉన్నాడు, బీజేపీ పార్టీకి కార్యకర్తలు అలా తోడుగా ప్రజలకు సేవ చేయాలని అన్నారు. విశ్వవిపణిలో భారతదేశాన్ని అభివృద్ధి దిశగా బీజేపీ పార్టీ తీసుకెళ్తుందని అన్నారు. సామాజిక అసమానత తొలగించి అందరికీ సమన్యాయం జరిపేలా బీజేపీ పార్టీ ముందు ఉంటుందని రెడ్డబోయిన గోపి అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు ఎర్ర మహేష్ మరియు అల్లాడి రమేష్, బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమ్మరి శంకర్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మ్యాన రాంప్రసాద్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు చంటి మహేష్, ఎస్టీ మోర్చా అధ్యక్షుడు కోనేటి సాయన్, సిరిసిల్ల అసెంబ్లీ కన్వీనర్ మల్లారెడ్డి, ఉపాధ్యక్షుడు శీలం రాజు, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్, జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి కర్నె హరీష, మాజీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు బర్కా వెంకట లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు సిరిసిల్ల జిల్లాలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం పైన మన పార్టీ పతాకాన్ని ఆవిష్కరించుకొని మరి ఈరోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సివిల్ ఆసుపత్రిలో ఎవరైతే రోగులు ఉన్నారో వాళ్ళకు అరటిపళ్ళు, బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. మరి భారతీయ జనతా పార్టీ 1980లో జనసంఘ్ పునాదుల మీద నిర్మాణమైన పార్టీ. మరి భారతీయ జనతా పార్టీ యొక్క విధానం అంత్యోదయ విధానం. ఒక సహపంక్తిలో చివరి వ్యక్తి వరకు కూడా ప్రతి ఒక్క పథకాన్ని తీసుకుపోవాలన్న ఒక ఆకాంక్షతో ఏర్పడిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి ఈరోజు శ్రీరామనవమిగా ఎలాగైతే శ్రీరామునికి హనుమంతుడు తోడైండో అదే రకంగా భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త శ్రీరాముల వారికి ఆంజనేయులు ఏ విధంగా పనిచేసిండ్రో ప్రజలందరికీ ప్రతి ఒక్క కార్యకర్త హనుమంతుని ఆదర్శంగా తీసుకొని ప్రజలకు ఉపయోగపడవలసిందిగా భారతీయ జనతా పార్టీ దిశానిర్దేశం చేసింది. దేశంలో ఏదైతే కుటుంబ పాలన మాత్రమే సాగిస్తున్న క్రమంలో ఎవరైనా కానీ స్వేచ్ఛాయుతంగా రాజకీయం చేయొచ్చు అన్న ఆలోచనను తీసుకొచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. రానున్న రోజుల్లో ఏదైతే ప్రపంచంలో నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ విశ్వ విపణిలో కూడా ఈరోజు అభివృద్ధి పథంలో భారతదేశాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో ముందుకు పోతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఏదైతే సామాజిక అసమానతలను రూపుమాపాలన్న లక్ష్యంతో వచ్చిన భారతీయ జనతా పార్టీ రానున్న రోజు యొక్క ప్రతి ఒక్క కార్యకర్త ప్రజలకు అంకిత భావంతో పనిచేసి ఒక సేవాగుణంతో ఈ రాజకీయ పార్టీలకు వచ్చిన వారంతా ఆ కార్యకర్తలంతా ఈ పార్టీకి పట్టుకొమ్మలాగా పనిచేస్తారని తెలియజేస్తూ ఈ విధంగా 46వ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతంగా జరుపుకున్నందుకు సంతోషిస్తాం.
కోదండరాముడు ఏకపత్ని వదుడు భద్రాద్రిలో కొలువైన సీతారాముడు శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు ముస్తాబాద్ మండల వ్యాప్తంగా అంగరంగ వైభవంగా సాగాయి. పలు దేవాలయాల్లో జరిగిన శ్రీ సీతారామ కళ్యాణ వేడుకలకు భక్తులు భారీగా తరలివచ్చి ఓడిబియ్యాలు కట్నాలు చెల్లించి మొక్కులు చెల్లించుకున్నారు. ముస్తాబాద్, పోద్గల్, రామలక్ష్మణపల్లె, గూడెం, మోహిని కుంటతో పాటుగా పలు గ్రామాల్లో శ్రీరామ నవమి పురస్కరించుకుని గ్రామస్తులు వేడుకలు నేత్రపర్వంగా నిర్వహించారు. పోద్గల్లో రాముల వారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ శోభయాత్ర చేపట్టారు. శ్రీ సీతారామచంద్ర స్వామి, లక్ష్మణ ఆంజనేయ స్వామిల ఉత్సవ మూర్తిని ట్రాక్టర్ పై పెట్టి గ్రామ పురవీధుల గుండా డీజే సౌండ్లు, డప్పు చప్పుల మధ్య శోభయాత్రను కన్నుల విందుగా చేపట్టారు. హనుమాన్ మాలదారులు, యువతి యువకులు, చిన్నారులు రాముల వారి పాటలకు నృత్యాలు చేస్తూ ఈ శోభయాత్ర చేపట్టారు. రామలక్ష్మణపల్లె మానేరు వాగుతీరం వద్ద గల శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణ వేడుకలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణాన్ని నిర్వహించగా భారీ ఎత్తున తరలివచ్చిన గ్రామస్తులు కళ్యాణాన్ని తిలకించి స్వామివారి కోడిబియ్యం, కట్న కానుకలు చెల్లించి మొక్కులు చెల్లించుకున్నారు. ముస్తాబాద్ మంగళగడ్డ వీర ఆంజనేయ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కోదండరాముని కళ్యాణ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. మొదట ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఎదుర్కొల్ల కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సీతారామచంద్ర స్వామి ఉత్సవ మూర్తుల్ని పల్లెకులో పెట్టుకుని హనుమాన్ మాలదారులు మోసుకుంటూ పట్టణ పురవీధుల గుండా నృత్యాలు చేస్తూ శోభయాత్ర చేపట్టారు. అనంతరం ఆలయం ఎదుట పచ్చని పందిళ్ల కింద ఏర్పాటు చేసిన వివాహ వేదికపై ఆ అందాల రాముడు సీతాదేవుల కళ్యాణాన్ని వేద పండితులు మెట్టు రామశర్మ మంత్రోత్సవాల మధ్య కళ్యాణాన్ని నిర్వహించారు. భారీ ఎత్తున మహిళలు మంగళ హారతులు, ఒడిబియ్యం, కట్న కానుకలతో తరలివచ్చి కళ్యాణాన్ని చూశారు. ఈ సందర్భంగా శ్రీరాముడు సీతాదేవి మెడలో మాంగళ్యాన్ని కట్టి తన ధర్మపత్నిగా చేసుకున్నారు. అనంతరం ముత్యాల తలంబ్రాలు పోసి అర్ధాంగిగా ఆహ్వానించారు. తదుపరి మహిళలు నూతన వస్త్రాలను, ఒడిబియ్యాన్ని సమర్పించుకున్నారు. ముస్తాబాద్ మండల కాంగ్రెస్, భాజపా, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డి, మెరుగు అంజగౌడ్, బోంపల్లి సురేందర్రావు, మాజీ ఎంపీపీ జనగామ శరత్రావు చేసి కళ్యాణాన్ని తిలకించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే భారీగా తరలివచ్చిన భక్తులకు మాజీ ఎంపీపీ జనగామ శరత్రావు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కోరిన కోరికలు కొంగు బంగారం చేసే భద్రాద్రి రాముడు ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పాడి పంటలతో పాటు పిల్ల పాపలను చల్లంగా చూడాలని కళ్యాణానికి విచ్చేసిన భక్తులు మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతో పాటు పుర ప్రముఖులు, నాయకులు తదితరులు హాజరయ్యారు. బ్రహ్మాభరణ వాస్తు కలశ దేవతాభ్యో నమః. స్వామియందు ఘోరాణి, స్వామియందు పాపాని, స్వామియందు ఉదయః, మధ్యే స్వామివం ధంతా భవతో భవతో, మధ్యే స్వామివం ధంతా భవతో భవతో. వామన శాస్త్రాభ్యామేవ దక్షిణోత్తరం సమాదాయ, శాస్త్రాభ్యామేవ దక్షిణోత్తరం సమాదాయ. ప్రాక్కలశేకి చిరిగించదు ఉదకం నిరయతి, ప్రాక్కలశేకి చిరిగించదు ఉదకం నిరయతి. పాపాని సామ్యంతు నీతయః, మధ్యే ద్వారే బంధంతి, యజమాన నిరుదితాః ప్రత్యస్తమూర్తిః, వర్షశత సంపూర్ణమస్తు. యజమానస్య గోత్రం పునరపి గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు. ఇతి మార్గం కృత్వా బుద్ధి తీరోపదాతే అందరికీ మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థన చేయండి. గురువైన సంస్థాస్తే గురు పూజాంచకాలి, గురుధానం ప్రవక్ష్యామి, పుత్ర తీరోపు సంతానం అంతా కూడా క్షేమంగా ఉండాలి చెప్పి మనసులో అనుకోండి. శుక్రాది సంప్రాప్తే శుక్ర పూజాంచకాలి, శుక్రధానం ప్రవక్ష్యామి. స్వామివారి యొక్క పాదుకలకు అభిషేకం చేయడం జరిగింది. పాద ప్రక్షాళన జరిగిన తర్వాత మనం ఏం చేయాలి? మధుపర్కాలు, నూతన వస్త్రాలు కూడా మళ్ళీ ఒకసారి అక్షంతలు స్వామివారికి అక్షంతలు నూతన వస్త్రాలు సమర్పించడం అనుకోండి. మధుపర్కం పురుగలో మధుపర్కం తీసుకోవాలి. మధుపర్కం ముఖ్యిస్తే అందరూ కూడా మధుపర్కానికి నమస్కారం చేయండి. మధుపర్కం
అంతలో రెడీ చూపించండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణే నమోస్తుతే మాంగళ్యం వంతు నానేన లోకరక్షణ రామచంద్ర భగవానికి భవతి య ఏవం వేద అందరూ కూర్చోండి. ఇప్పుడు అన్యోన్య భీత్యత్వం ఇప్పుడు కార్యక్రమం జరుగుతుంది. అక్షరారోపణ సమయంలో కూడా ముత్యాల తలంబ్రాలు తన చేతిలోకి తీసుకున్నదట. చేతిలోకి తీసుకోగానే అవన్నీ కూడా ఎట్లా మారినాయి అంటే అమ్మవారి యొక్క హస్తము ఎట్లా ఉంది, తామర కమల. రామచంద్ర స్వామి గోవిందా. ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లిలో జ్ఞానదీప్ హై స్కూల్లో 24వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నారుల నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. గొల్లపల్లి జ్ఞానదీప్ హై స్కూల్లో 24 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఉత్తమమైన విద్యార్థులకు ఎంఈఓ కృష్ణహరి చేతుల మీదుగా సన్మానించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పలు గ్రామాల్లో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు. సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. జ్ఞానదీప్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఇంకా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తామంటూ ఉన్నతమైన విద్యార్థుల్ని మా స్కూల్లో తయారు చేయడం జరుగుతుందని తెలిపారు.
కార్మిక ఉద్యమ వేగుచుక్క స్వతంత్ర సమర యోధుడు కార్మిక పోరాటాల వారధి కార్మిక ఉద్యమాల దిక్సూచి కామ్రేడ్ బీటీఆర్ రణదివే అని సిఐటియు జిల్లా కార్యదర్శి కోడి రమణ అన్నారు. సిఐటియు జిల్లా కార్యాలయంలో సిఐటియు అఖిల భారత వ్యవస్థాపక అధ్యక్షులు స్వతంత్ర సమర యోధుడు విద్యావంతుడు కామ్రేడ్ బీటీఆర్ 35వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కోడి రమణ మాట్లాడారు. సిఐటియు అఖిల భారత తొలి అధ్యక్షులుగా 1970లో ఎన్నికై జోలి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూ 1979లో శ్రామిక మహిళా మహాసభలు నిర్వహించి శ్రామిక మహిళల సమస్యల పరిష్కారం కోసం అనేక ఉద్యమ పోరాటాలు నడిపి మహిళా ఉద్యమాల్లోకి రావాలని వారిని ప్రోత్సహించిన గొప్ప నాయకుడు కామ్రేడ్ బీటీఆర్ అన్నారు. కులం, వర్గం, ఆస్తి సంబంధాలనే పుస్తకాన్ని కామ్రేడ్ బీటీఆర్ రచించాడన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయక కార్యదర్శి అన్నాల్ దాస్ గణేష్, నక్కా దేవదాస్, గుండు రమేష్, జిందం కమలాకర్, సిరిమల సత్యం, కుమ్మరికుంట కిషన్, ఎలికేటి శ్రీనివాస్, వేణు, జగదీష్ తదితరులు ఉన్నారు. సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు కామ్రేడ్ బీటీ రణదివే గారు వర్ధంతి సందర్భంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. సిఐటియు రాష్ట్రంలో ఏర్పడినప్పటి నుంచి దాని వ్యవస్థాపక అధ్యక్షులు ఉన్న బీటీ రణదివే గారు అనేక ఉద్యమాలు నిర్మించి ఈ సిఐటియు బలోపేతానికి అలాగే కార్మిక వర్గ ఉద్యమానికి ఎంతో కృషి చేయడం జరిగింది. ఆయన వర్ధంతి ఈరోజు సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అలాగే తెలంగాణ సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఇచ్చిన 6 నుంచి 14 వరకు ఏదైతే క్యాంపెయిన్ ఉందో ఆ క్యాంపెయిన్ ఈ రోజు నుంచి మొదలుపెట్టి జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో పెద్ద ఎత్తున నిర్వహించే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఏప్రిల్ 6 మరి కార్మిక ఉద్యమ నేత సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు కామ్రేడ్ బీటీ రణదేవ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మరి సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పించి విప్లవ జోహార్లు తెలియజేయడం జరిగింది. ప్రధానంగా మరి ఏప్రిల్ 6 నుంచి 14 వరకు సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సామాజిక న్యాయ సాధన క్యాంపెయిన్కు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఏప్రిల్ 6 నుంచి 14 వరకు కూడా ఈ మహనీయులైనటువంటి వర్ధంతులు జయంతుల సందర్భంగా మరి సామాజికంగా కార్మిక వర్గము ఎదుర్కొంటున్నటువంటి సామాజిక సమస్యలపై మరి సర్వేలు నిర్వహించి ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గ అణచివేత కావచ్చు, కార్మిక వర్గం దోపిడీ గురించి అనేక సర్వేలు చేసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో భాగంగా ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలను కూడా ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్లి కార్మికుల్లోకి తీసుకెళ్లి చైతన్యం చేసి వారి యొక్క సమస్యల పరిష్కారం గురించి ఈ క్యాంపెయిన్ ను రూపొందించడం జరిగింది. కాబట్టి గంభీరావుపేట మండలంలో శ్రీగాద గ్రామంలో ఊరు రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పరశ హనుమంతు అన్నారు. గంభీరావుపేట మండలం శ్రీగాద గ్రామంలోని బస్టాండ్లో గ్రామ పెద్దలతో కలిసి పరశ హనుమంతులు హైమాస్ లైట్స్ ప్రారంభోత్సవం అదేవిధంగా బోరు బావుల్ని వేసేందుకు భూమి పూజ చేశారు. అనంతరం పరశ హనుమంతులు మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ అధినాయకత్వం నా మీద గౌరవంతో నేను మాట చెబితే వింటారని, అందువల్ల గ్రామంలో ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి ఈ 3.5 సంవత్సరాల్లో తప్పకుండా మేలు జరుగుతుందని తెలిపారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చేస్తారన్న పనులు చేయక ప్రజలతో బొంకి దమ్ముకొచ్చిందన్నారు. తనకు అభివృద్ధి పనులకు నిధులు ఇస్తారని, రాష్ట్ర వ్యాప్త పదవి ఇస్తారని టీఆర్ఎస్ నాయకత్వం మోసం చేసిందని పరశ హనుమంతులు అన్నారు. ఇప్పుడు ఈ ప్రాంతంలో కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం వచ్చిందని పరశ హనుమంతులు అన్నారు. ఈ సమావేశంలో మాజీ సర్పంచ్ కత్తెల బాబు, మాజీ ఉప సర్పంచ్ ఆకారం కాశీ, ఏఎంసీ డైరెక్టర్ కల్వకుంట్ల లక్ష్మణరావు, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు బందెల రాజు, నాయకులు వేముల శ్రీనివాస్ గౌడ్, ఆకారం కార్తిక్, కాశాగౌడ్, తొండ్ల స్వామి, తొండ్ల నరసింహులు, పరశ శ్రీనివాస్, గౌరవేణి భగవంతరావు, పేరల రాజు, బందెల స్టీఫెన్, కల్వకుంట్ల మోహన్ రావు, ఓజయ్య యాదవ్, శ్రావణ్ రావు, శంకర్, మల్లేష్, గణేష్, సతీష్, చింటూ, శ్రీకాంత్, బాలరాజు, సంజీవ్, వెంకట్రావు, వెంకట్ గౌడ్, దేవరాజు, అజయ్, రాజు, నికేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీగాద గ్రామంలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద మంజూరైన హైమాస్ లైట్స్ను గ్రామంలోని గ్రామ పెద్దలందరి సమక్షంలో, ఆ విధంగా అన్ని కులాల పెద్దల సమక్షంలో, ముఖ్యంగా యూత్ వాళ్ళ సమక్షంలో ఈరోజు శ్రీగాద నడిబొడ్డున ఉన్న బస్టాండ్లో హైమాస్ లైట్స్ను ప్రారంభించుకోవడం జరిగింది. ఇది వాస్తవానికి శ్రీగాదలో ఒక 6 హైమాస్ లైట్లు ఉన్నాయని సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి కేకే మందరెడ్డి గారు దృష్టికి తీసుకెళ్తే ఈ స్టార్టింగ్ కాబట్టి స్టార్టింగ్లో ఊరికొకటి అట్లా ఇచ్చారు. నెక్స్ట్ దాంట్లో మన శ్రీగాదకు మొత్తం ఇంకొక 5 అవసరం ఉన్నాయి. 5కి 5 మనము ఈ మంజూరు చేసుకొని ఇనాగ్రేట్ చేసుకుందామని చెప్పి మీ అందరి సమక్షంలో తెలియజేస్తూ, ఈ మధ్యలో మీరు అందరికీ తెలిసిందే మనకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి ఒక 15 నెలలు అవుతున్న సందర్భంగా
ఈ 15 నెలలలో ఈ ఊరు మట్టుకైతే దాదాపు 20 లక్షల సీసీ రోడ్లు చేయడం జరిగింది. ఇంకా కూడా చాలామంది ఒక్క ప్రాంతమే అయింది శ్రీగాధలో, ఇంకా మిగతా చారణవంతమైంది సీసీ రోడ్స్. ఇంకా మిగతా ప్రాంతంలో కూడా మిగతా ఎవరెవరికి అవసరం ఉన్నాయి కూడా అవి కూడా మొన్న నోటు చేసుకోవడం జరిగింది. అందరు ప్రజలు కూడా దృష్టి తీసుకురావడం జరిగింది. అవి కూడా త్వరలో దాదాపు 5-6 నెలల్లో మిగతావి కూడా దాదాపు 40-50 లక్షలు అవసరం ఉన్నాయి సీసీ రోడ్లకు. ఆ 40-50 లక్షలు కూడా మంజూరు చేయించుకొచ్చి అందరి సాటిస్ఫైయింగ్ కూడా అదే విధంగా సీసీ రోడ్ నిర్మిస్తామని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ, ఇంకా నీటి ఎద్దడి కూడా ఉన్నదని చెప్పి అని అంటే మన పాతవాడకట్టుకు 2 బోర్లు కూడా మంజూరు చేసిర్రు. ఈ 2-3 రోజులలో దాదాపు బుధవారం అన్నా గురువారం అన్నా తప్పకుండా ఆ 2 బోర్లు, ఒకటి స్కూల్లో ఒకటి పాతవాడకట్టు, ఆ విధంగా పోసమ్మ టెంపుల్, ప్రతి విలేజ్లో ఒక టెంపుల్, పోసమ్మ టెంపుల్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ నీళ్ళ సౌకర్యం లేదు కాబట్టి ముందుగా అక్కడ ఒక బోరును కూడా మంజూరైంది. అది వేస్తా ఈ 2 రోజులలో ఈ 3 బోర్లు వేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ యొక్క గతంలో 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వము పాలించిన ప్రజల ఆకాంక్ష మేరకు అది అడ్మినిస్ట్రేషన్ చేయక కొంత కుటుంబానికే పరిమితమైన సందర్భం, కొన్ని ప్రాంతాలకే పరిమితమైన సందర్భం, ఏది నిరుద్యోగ విషయంలో కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ అదే ప్రభుత్వ పథకాలు అభివృద్ధి పనులు కానీ కొద్దిగా ఇబ్బందులు అయినాయి. సరే మన ఊరు మట్టుకైతే నేనుగా మీకు ఎప్పటికీ అయినా చెప్పక తప్పదు. ఒక గవర్నమెంట్ ఉంటే పనులు అవుతాయి. ఆ గవర్నమెంట్కి సంబంధించిన పనులు కావాలంటే కూడా ఒక బలమైన నాయకుడు ఆ విలేజ్లో ఉంటే, ఫేస్ వాల్యూ ఉండి మాట్లాడి నిధులు తీసుకొచ్చే నాయకులు ఉంటే తప్పకుండా మనకు అయితే అని మీ అందరూ చేస్తూ, మీ అందరి అండదండలతో మీ అందరి మద్దతుతో తప్పకుండా మనం కూడా ఈ మండలంలో ఈ జిల్లాలో ఒక పేరు ప్రఖ్యాతలు ఉన్నది కాబట్టి మనం చెప్తే అది మన నాయకులు కూడా కన్విన్స్ అవుతారు. కాబట్టి ఈ జిల్లాలో చివరగా ఉన్న మన శ్రీగాధ గ్రామంలో పబ్లిక్ ఏమేమి అవసరం ఉన్నాయో తప్పకుండా ఇంకా 15 నెలలు అయిపోయింది, ఇంకా 3.5 సంవత్సరాలు ఉన్నాయి. 3.5 సంవత్సరాలల్లా ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి ఏదో ఒక రకమైన లబ్ధి ప్రభుత్వ పరంగా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరంగా ప్రతి ఒక్క ఇంటికి ప్రతి వ్యక్తికి ప్రభుత్వ పథకాలు కానీ అభివృద్ధి పనులు కానీ మిగతా ఏవి ఉన్నా తప్పకుండా నేను చేయించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మీ అందరి సమక్షంలో నేను తెలియజేస్తా ఉన్నాను. పవర్లూమ్ వార్పిన్ వైపని కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అంబేద్కర్ చౌరస్తా వద్ద రేపు 24 గంటల నేతన్నల దీక్ష చేపడుతున్నట్లు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్ తెలిపారు. సిరిసిల్ల పవర్లూమ్ వార్పిన్ వైపని కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన సమ్మె 6వ రోజుకు చేరుకుంది. అయినప్పటికీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో రేపు కార్మికులతో కలిసి ఒకరోజు దీక్ష చేపడుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మూషం రమేష్ మాట్లాడారు. పవర్లూమ్ కార్మికులు వార్పిన్ వైపని కార్మికులు చేసిన సమ్మె నేటికి 7వ రోజుకు చేరుకుంది. 7 రోజుల నుండి సమ్మె జరుగుతున్న ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రానందున ప్రభుత్వ వైఖరికి నిరసనగా రేపు 24 గంటల నేతన్నల దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. 24 గంటల నిరాహార దీక్ష కార్యక్రమాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పవర్లూమ్ వార్పిన్ వైపని మరియు అనుబంధ రంగ కార్మికులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రేపు 10 గంటలకు దీక్ష శిబిరం ప్రారంభం జరుగుతుందని, కార్మిక వర్గం ఐక్యతే చాటే విధంగా వేలాది మంది కార్మికులు రావాలని, ఎక్కడ కూడా ఎవరు పని చేయవద్దని, మొత్తం పనులు బంద్ పెట్టి మన కూలీ సమస్యల పరిష్కారం అయ్యే వరకు సమ్మెను జయప్రదం చేయాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు కోడం రమణ, సిరిమల సత్యం, కుమరికుంట కిషన్, నక్కా గుండు, సబ్బాని చంద్రకాంత్, వెలిగేటి శ్రీనివాస్, మచ్చా వేణు, ఎక్కల్దేవి జగదీష్, బోట్ల వెంకటేశం, ఐరన్ ప్రవీణ్ తదితరులు ఉన్నారు. పవర్లూమ్ కార్మికులు, వార్పిన్ కార్మికులు, వైపని కార్మికులు తమ వేతనాలు పెంచాలని, ప్రభుత్వ వస్తానికి కూలీ నిర్ణయించాలని గత 6 రోజుల నుంచి సమ్మె చేయడం జరిగింది. సమ్మె కొనసాగుతా ఉంది. ఇయాటికి 6వ రోజు. మరి ఈ సమ్మె సందర్భంగా రేపు 24 గంటల దీక్ష మరి చేయడం జరుగుతుంది. అంబేద్కర్ చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున ఈ దీక్ష నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ దీక్ష ప్రారంభోత్సవానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పవర్లూమ్ కార్మికుడు, ప్రతి ఒక్క వార్పిన్ కార్మికుడు, ప్రతి ఒక్క వైపని కార్మికుడు మొత్తం కదిలి ఈ దీక్ష శిబిరం వద్దకు రావాలి. 9 గంటలకు అందరూ చేరుకోవాలని అన్ని యూనియన్ల తరఫున అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది ఎందుకంటే ఇప్పటికి మనం 6 రోజులు అవుతుంది మనం సమ్మె చేయబట్టి. మరి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ పరంగా ఎలాంటి స్పందన లేదు. మొన్న చర్చలు పెట్టి వాళ్ళు చర్చలల్లో
వాళ్ళు యజమానుల పక్షాన్ని మాట్లాడడం తప్పించి మన గురించి మన సమస్యలు గుర్తించడం లేదు కాబట్టి మరి ఈ రకంగా దీక్ష చేయాలని నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఈ దీక్షకు మద్దతు తెలపడానికి అన్ని రాజకీయ పార్టీలను కూడా ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా మన వర్గం మొత్తం మన ఐక్యత ఏముందో మన కార్మిక వర్గం పెద్ద ఐక్యత చూపించవలసిన అవసరం ఉంది. కాబట్టి మన పెద్ద ఎత్తున కార్మిక వర్గం మొత్తం అన్ని రంగాల్లో ఉన్న కార్మిక వర్గం కదలాలి. మనం సాయంత్రాలు అక్కడక్కడ చాలు పెట్టుకుంటే మనకు ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉంది. మరి అట్లా మనం పనిచేస్తే మన సమస్యలు పరిష్కారం కావు. మరి మీరు ఆలోచించండి, ఇప్పుడు ఈ కూలీ ప్రభుత్వం నిర్ణయించే కూలీ మన భవిష్యత్తుకు ఉపయోగపడే కూలీ. కాబట్టి యజమానులు వాళ్ళందరూ మన కార్మికులను తగ్గించి ఇచ్చి మరి వాళ్ళు పెద్ద ఎత్తున లాభాలు పొందాలని చూస్తున్న ప్రయత్నాన్ని మనం తిప్పుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆ రకంగా మనం పనిచేసుకుంటూ పోతే మన కూలీ తగ్గించే అవకాశం ఉంది. కాబట్టి అట్లాగే పాలిస్టర్ కూలీ పెంచకుండా ఆగిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి మరి ప్రభుత్వం మరి యజమానుల సమస్యలు పరిష్కారం చేస్తుంది కానీ కార్మికులైన వరకు వాళ్ళ పట్టించుకునే పరిస్థితి లేదు. మరి అధికారుల బాధ్యత, ప్రభుత్వం బాధ్యత. మరి ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రభుత్వం చీరలు మరి ఆర్డర్లు ఇచ్చింది, వాళ్ళ బట్ట ధర నిర్ణయించింది. మరి సేమ్ టైంలో మరి దానికి సంబంధించినటువంటి మరి వర్కర్ల సమస్యకు సంబంధించినటువంటి వాళ్ళ కూలీ ఎందుకు నిర్ణయించలేదని మేము అడుగుతా ఉన్నాం. ఈ రకంగా కూలీ అనేది కార్మికులకు ఏదో కూలీ అలా యజమానుల మీద విడిచిపెడితే యజమానులు ఏ రకంగా ఇస్తారనేది ఒకసారి ఆలోచించాలి. మరి వాళ్ళకి ఎంత తక్కువ ఇస్తే అంత మేలు కాబట్టి వాళ్ళు తక్కువ ఇచ్చే ప్రయత్నం చేస్తారని ఈ సందర్భంగా అధికారులు తెలుసుకోవాలి. కాబట్టి యజమానులు కావచ్చు, ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా మరి ఇప్పుడు కార్మికుల గురించి ఆలోచించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే విధంగా ఈ దీక్ష జరుగుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున కార్మిక వర్గం మొత్తం ఎక్కడిదక్కడ పనులు బంద్ పెట్టి రేపు పొద్దుగాల 9 గంటల వరకు అందరూ చేరుకోవాలని పేరున ఒక 1000-2000 మంది తోటి ఈ దీక్ష ప్రారంభం జరగాలని, దీనికి మన కురపాటి రమేష్ గారు రాష్ట్ర కార్యదర్శి గారు ముఖ్య అతిథిగా రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి దీక్షలో ముఖ్య నాయకులు అందరూ కూర్చుంటారు. వాళ్ళు ఇక్కడ వైపల్లి నాయకత్వం, అట్లాగే వార్పి నాయకత్వం, అట్లాగే పవర్ రూమ్ నాయకులు అందరూ దీక్షలో కూర్చుంటారు. వాళ్ళకి మద్దతు తెలిపడానికి పెద్ద ఎత్తున రావాలి. మరి అట్లనే ప్రభుత్వం దృష్టిలో పడతాని మరో గంభీరావుపేట మండల కేంద్రంలో పాటు ఆయా గ్రామాల్లో శ్రీరామ నవమి పురస్కరించుకుని ఆదివారం శ్రీ సీతారాముల కళ్యాణాన్ని కన్నుల పండుగగా జరిపించారు. మండల కేంద్రంలోని అతి పురాతనమైన శ్రీ సీతారామస్వామి ఆలయంలో వేద పండితుల మంత్రోత్సవాల మధ్య సీతమ్మ వారి కళ్యాణాన్ని కన్నుల పండుగగా జరిపించారు. కళ్యాణోత్సవానికి హాజరైన భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో మాచిపల్లె కటక మృత్యుంజయ, మల్లుగారి నర్సగౌడ్, గ్రామస్తులు, గ్రామ మహిళలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మంత్ర సిద్ధిదా ఓం భగవానే స్వామి ఆద్రం శ్రీ సీతారామ స్వామి గోవిందా. రామ లక్ష్మణ జానకి జై శ్రీరామ్. రాబోయే తరంలో మన హైందవ సంస్కృతిని విశ్వసనామ సంవత్సరం సందర్భంగా శ్రీరామ నవమిని పురస్కరించుకొని గంభీరావుపేట శ్రీ సీతారామస్వామి ఆలయంలో సీతా సమేత లక్ష్మణ సమేత కళ్యాణం అనేటువంటి బ్రహ్మాండంగా జరిగింది. సుమారు 700 సంవత్సరాల పైగా ఆరకుండా వెలిగి అఖండ దీపం కలిగిన ఏకైక దేవాలయం. ఈ దేవాలయంలో నవమిని పురస్కరించుకొని బ్రహ్మోత్సవాలు అతి బ్రహ్మాండంగా 9 రోజులు జరిగేటువంటి కార్యక్రమంలో ఈరోజు స్వామివారికి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. అశేష జనం భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారికి పాత్రలయ్యారు. ఈ రోజు నుండి మొదలు ప్రతిరోజు ఒక్కొక్క వాహనం పైన స్వామివారు పురవీధుల గుండా వినియోగించు. వచ్చే ఆదివారం గరుడ సేవ, సోమవారం నాడు రథోత్సవం బ్రహ్మాండంగా జరుగుతుంది. స్వామివారి కరుణా కటాక్షాలు పొందడానికి భక్తులందరూ కూడా విశేషంగా హాజరు కావాలి. మానవ జన్మ ఇచ్చిన భగవంతుడికి రుణపడి ఉంటాం కాబట్టి నిత్యం దైవ సునామ స్మరణలో ఆ శ్రీరాముడి యొక్క చరణారవిందానికి మనం నమస్కరిస్తూ వారి ఆశీర్వాదాలకు కృప పాత్రలు కావాలని ఈ బ్రహ్మాండంగా జరిగే బ్రహ్మోత్సవాలు అందరూ కూడా హాజరై తమ వంతు భక్తిని చాటుకొని ఈ వారి
కృపకు మీరు పాత్రలు అవుతారని ఆశిస్తూ ఇలంతకుంట మండలం రామోజీపేట గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా మరియు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కమ్మంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ, సెకండ్ కేటగిరీ మేజిస్ట్రేట్ జయశ్రీలు హాజరయ్యారు. ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే కవంపల్లి మాట్లాడుతూ సీతారామ కళ్యాణం అంటే శ్రీరాముడు సీతాదేవుల వివాహం అని, ఇది హిందూ మతంలో చాలా పవిత్రమైన మరియు ముఖ్యమైన వేడుక అని అన్నారు. ప్రతి సంవత్సరం చైత్ర శుక్ల నవమి నాడు అంటే శ్రీరామ నవమి రోజు ఈ కళ్యాణం జరుపుకుంటారని అన్నారు. శ్రీరామ నవమి రోజున శ్రీ సీతారాముల కళ్యాణం జరుపుకోవడం హిందువుల ఆచారంగా ఉందని అన్నారు. భగవంతుని పట్ల అవిచ్ఛిన్నమైన ప్రేమ ద్వారా ఆత్మతో ఐక్యం కాగలడని ఇది ఈ కళ్యాణం ద్వారా తెలియజేయబడుతుందని అన్నారు. శ్రీ సీతారామ కళ్యాణం లోక జీవన సంపదలకు నిలయమని, సకల జన లోక సంరక్షణమే శ్రీరామ నవమి పండుగ పరమార్థమని తెలిపారు. అలాగే ఆలయ అర్చకులు ఆలయంలో నీటికి ఇబ్బందిగా ఉందని బోర్ వేయాలని కోరారు. దీనిపై ఎమ్మెల్యే కలెక్టర్ ను ఆదేశించగా రేపు బోర్ వేయిస్తారని హామీ ఇచ్చారు. భద్రాచలం ఆలయం తర్వాత అతిపెద్ద ఆలయంగా ఉన్న రామోజీపేట కళ్యాణ మహోత్సవం కోసం మండలం నుంచి కాకుండా ఉమ్మడి జిల్లా నుండి మరియు పలు జిల్లాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. మరి భగవంతుడు ఎలా పుట్టాడు, ఎక్కడ పుట్టాడు మనందరికీ తెలుసు. రామాజీపేటలోనే పుట్టాడు, మన మనస్సులోనే పుట్టాడు. సరయూ నది దివ్య తటమందున సవన యోగ్యం మనుచు మునిదే మా విష్ణుమూర్తి పుడితే రామచంద్ర భగవానుకి మన మాజీ ఎమ్మెల్యే అందరికీ కూడా ప్రత్యేక ఆహ్వానం పలుకుతున్నాం. जय राजा रामचंद्र भगवान की जय। अंकित नवदेश्याः तेजानाम्नीं संदीप नवदेश्याः ओम गायामि गानं समर्पयामि। केशवाय नमः, नारायणाय नमः, माधवाय नमः, गोविंदाय नमः, विष्णवे नमः, मधुसूदनाय नमः, त्रिविक्रमाय नमः, वामनाय नमः, श्रीधराय नमः, ऋषिकेशाय नमः, प्रद्युम्नाय नमः। కాబట్టి కొంచెం సాధ్యపడాలి. ఆ కెమెరా వాడు సాధ్యపడాలి. సార్ రావడం సంతోషం. కళ్యాణోత్సవం పూర్తి చేయాలి, స్వామిగా తీద్దామనుకున్నాను. అరగంట మీకోసం స్వామిగా ఇచ్చింది. శ్రీనివాసరావు గారు భీమరావు మురళీకరరావు గారి యొక్క తనయుడు రాధాకృష్ణరావు బాబు వచ్చారు. వారి దంపతులు మా ఎమ్మెల్యే గారికి చిరు సన్మానం చేస్తారు. ఎందుకంటే అనుగ్రహం పొందిన వాళ్ళు మరికొంతమందే ఉంటారు. అందులో ఇవాళ భాగస్వామ్యం వహిస్తున్నటువంటి సిరిసిల్ల జిల్లాకి ప్రజల్లో ఉండేటువంటి వాళ్ళు అక్కడ ఆస్తుల్ని అమ్ముకొని ఇక్కడికి వచ్చి ఈ అటవీ ప్రాంతంలో వాళ్ళు రాముని వాళ్ళు ఎలా గడిపారో తెలియదు. వాళ్ళకి తప్పకుండా దొరుకుతుంది. జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. హనుమాన్ భక్తులకు చాలా ఇబ్బందికరంగా నీళ్లకు వాటర్ ట్యాంక్ లేకపోవడం చాలా ఇబ్బంది. 3 సంవత్సరాల నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మా హనుమంతరావు గారు ప్రార్థన చేస్తున్నా, మా కలెక్టర్ గారికి నీళ్లకు వాటర్ ట్యాంక్ లేకపోవడం చాలా బోర్ వాటర్ ట్యాంకు నీళ్లు రావడానికి ఒకటి రోడ్డు అద్భుతంగా జరిగింది. కేవలం నీళ్లు ఒక హాల్ కూడా భక్తులకు చాలా ఇబ్బందికరంగా ఉంది. పాపం సామును వర్షాలు నానుతున్నారు పాపం అందరూ హనుమాన్ భక్తులు హనుమ జయంతి వరకు ఎండలు ఏంటో వాళ్ళని నాలుగు పాపం. ఆదివారం చాలా మంది భక్తులు వస్తారు పాపం. తాతగారి పేరు చెప్పుకొని ఎంతమంది వస్తారు, యూనివర్సిటీ గారి పేరు చెప్పుకొని. మా హనుమంతరావు గారు మనకు గుర్తు చేసిండు. తప్పకుండా వారికి వారికి ఖచ్చితంగా చెప్తాను. పోయిన తర్వాత వారి స్వయాన్ని నేను ఫోన్ చేసి చెప్తే ఎమ్మెల్యే గారికి. ఎందుకంటే ఇంతైనా పూజారి వారు ఇచ్చినా దేవుడు అయితే పూజారి వారు వేయాలి కదా. ఎంత భయం తెచ్చినా మా పి నరసింహారావు గారు మా తాత శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ భక్తులందరికీ
ఈ యొక్క కార్యక్రమానికి మనకు అనుకోకుండా ఒక గొప్ప అధికారి, జిల్లా అధికారి, కలెక్టర్ గారు రావడం చాలా సంతోషం. అదేవిధంగా అయ్యగారు 60 సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నారు శ్రీరాముల వారి సేవలో. అదేవిధంగా మరి ఈరోజు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడ వాటర్ లేదని, బోర్ కావాలని ఇమ్మీడియట్గా రేపే కలెక్టర్ గారు వాళ్ళ నోట్స్ ద్వారానే పెట్టారు. ఆ ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా కట్టివ్వడం జరుగుతుంది. భక్తులకు ఏదైతే విశ్రాంతి తీసుకోవడానికి హాల్ కావాలో దాన్ని కూడా ఇది 3 కూడా చేస్తామని తెలియజేస్తా ఉన్నాము. వీటన్నిటి కూడా రేపే శంకుస్థాపన కలెక్టర్ గారి చేతుల మీద రేపా ఎల్లుండా శాంక్షన్ తీసుకొని చేస్తాము. ఇప్పుడు కలెక్టర్ గారిని ఒక్క మాట భక్తులను ఉద్దేశించి, ఇక్కడ ఉన్నటువంటి అయ్యగారిని ఉద్దేశించి మాట్లాడవాలని కోరుతా ఉన్నాం. ఈ సమస్యను చెప్పారు. బోర్ రేపే అయిపోతుంది, శాంక్షన్ అయిపోతుంది. కానీ ఓవర్ హెడ్ ట్యాంక్ మరి ప్రాసెస్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. కానీ అది కూడా ఎస్డిఎఫ్లో శాంక్షన్కి మీకు 2-3 మంత్స్లో అయిపోతుంది. 2-3 మంత్స్లో అయిపోతుంది. బోర్ రేపే అయిపోతుంది. ఓకే. ఏఎస్సీ వాళ్ళు వస్తే రామోజీ పెట్టారు. శ్రీరాముల వారి మహిమనో ఏంటో తెలియదు, కానీ ఈరోజు కలెక్టర్ గారిని తన ఆలయానికి రప్పించుకొని తనకు కావాల్సిన, తన భక్తులకు కావాల్సిన అన్ని కూడా కలెక్టర్ గారి ద్వారా శాంక్షన్ చేయడం జరిగింది. నిజంగా గొప్ప విషయం. ఎందుకంటే చాలాసార్లు వారు రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.